నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. అంబటి రాంబాబు ఏదో పెద్ద అంటే ఇప్పుడు మనకి సీజేపీ ప్రొటెస్ట్‌లో పోలీసులొస్తే పూలిచ్చారక్కడ. అంటే మేము శాంతియుతంగా చేస్తున్నాము. ప్లీజ్ మమ్మల్ని ఇక్కడేం చేయకండి అని చెప్పడానికి. అంబటి రాంబాబు మెగా డీఎస్‌సీ పైన ఈరోజు రోడ్డుపైకెక్కిన తర్వాత అప్పటికప్పుడు అంటే మనకి ఇది కొంటాం చూడండి. మనకు చటాకు పూలు, గులాబీ పూలు, చటాకు పూలు కొనుక్కొని రోడ్డుపైకెక్కాడు అంబటి. రోడ్డుపైకెక్కి వింత పోకడతో 70 ఏళ్ళొచ్చిన తర్వాత కూడా సీజేపీని చూసి ఇన్‌స్పైర్ అయినట్టున్నాడు. ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్‌కి పూలిచ్చుకుంటూ ఎళ్తున్నాడు. వాళ్ళు మాత్రం ఏంటి ఎర్రిగోల అన్నట్టు చూసారు అంబటి రాంబాబుని. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరూ మెగా డీఎస్‌సీ పైన భారీ ర్యాలీలు తీసి అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఎలా రిజైన్ చేశాడో అదే రీతిలో ఇక్కడ కూడా నారా లోకేష్ గారు రిజైన్ చేయాలని చెప్పి వాళ్ళు ర్యాలీలు తీస్తున్నారు. అక్కడ హైకోర్టు కొట్టేసింది. అది కాకుండా మొన్న బెనిఫిషరీస్ ఎవరైతే ఈ జాబ్స్‌లో బెనిఫిట్ అయ్యారో వాళ్ళందరూ కూడా వైసీపీని ఏకిపడేశారు. అయినా సిగ్గుసరం లేకుండా రోడ్డు ఎక్కారు. ఆ విషయం పక్కన పెట్టండి. అంబటి రాంబాబుకి అక్కడ జరిగిన మరి కనిపించట్లేదు. సోషల్ మీడియాలో రన్ అవుతుంది మీకు చెప్తున్నాను ఇక్కడ. సో క్లియర్‌గా చూడండి. లేడీ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు ముగ్గురికి ఇచ్చిన తర్వాత ఒకళ్ళు లాగి పీకారంటే వెనకమాల నుంచి ఏంటి పూలేంటి నువ్వేంటి అని చెప్పి అయినా ఎక్కడ ఆగకుండా అంబటి రాంబాబు రోడ్డు పైన మెగా డీఎస్‌సీ ర్యాలీ చేసుకుంటూ వెళ్ళాడు. దాంట్లో అతను మాట్లాడుతూ ఏమంటాడంటే, ఎవరున్నారు ఇక్కడ యువత ఎవరున్నారని అడుగుతున్నారు. అందరూ అంబటి రాంబాబు లాగా ముసలోళ్ళే ఉన్నారు కదా అని చెప్పి. అది వాస్తవం అంబటి. నీలాగా మొత్తం షెడ్‌కి వెళ్ళే బ్యాచ్ అందరూ అక్కడ కూర్చున్నారు. అసలు నిజంగా జెన్‌జీ ప్రొటెస్ట్ అని చెప్తే ఒక లేడీ ఉంటదండి. ఏదో ఏమైపోయావు రాజన్ను అన్న పాట పాడితే జగన్మోహన్ రెడ్డి తల్లాడిపోయి బాబోయ్ ఈ పాట నేను ఎండ్ చేయలేను ఇంకా అని లాక్కొస్తాడు. ఒక అవ్వ ఉంటది. ఆ అవ్వ దాని తర్వాత ఇదిగో అంబటి లాంటి వాళ్ళు ముసలాళ్ళందరూ కూర్చుని మెగా డీఎస్‌సీ పైన ర్యాలీలు అంటున్నారు. పోలీసులు విస్తృతంగా నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నారు. మీరు రోడ్డు పైన ర్యాలీలు చేయకండి, అనుమతులు లేవు అని వల్లభనేని వంశీకి మీరు చూస్తుంటే నోటీస్ సర్వ్ అయింది. అలాగే కొడాలి నానికి కూడా నోటీస్ సర్వ్ అయింది. కానీ వీళ్ళందరూ ఎక్కడ ఆగకుండా రెచ్చిపోతున్నారు. వల్లభనేని వంశీ మాత్రం లిమిట్‌లో ఉన్నాడు. కొడాలి నాని యాజ్ యూజువల్‌గా రోడ్ ఎక్కాడు. అంబటి రాంబాబు అంటాడు నారా లోకేష్ గారు మెగా డీఎస్‌సీలో బెనిఫిషరీస్ అందరూ ఆయనతో పాటు యువగళం యాత్ర చేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారంట స్పోర్ట్స్ కోటాలో. మిగతా వాళ్ళందరికీ అన్యాయం చేశాడంట. కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ దేశ ప్రధాని గాని, ఉప ప్రధాని గాని చేసుకోండి. నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి చేసుకోండి. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ కన్సర్న్. ఎయిటరేయండి ముక్కలన్నీ. నన్ ఆఫ్ అవర్ కన్సర్న్. కానీ ఇక్కడ మాకు మాత్రం ఈయన రిజైన్ చేయాలి. వేరే పోర్ట్ఫోలియో ఏమి ఇచ్చుకున్నా మాకు సంబంధం లేదంట. యువగలంలో ఎవరైతే నారా లోకేష్ వెంట నడిచారో వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వటం కోసం స్కామ్ ఒకదాన్ని సృష్టించారు. అందరూ ముసలోళ్లే ఉన్నారు. అంబటి రాంబాబు లాగా ముసలోళ్లే ఉన్నారు. ముసలోళ్ళ దెబ్బకు మీరు తట్టుకోలేరు. నాకు అర్థం కాల. ఏంది 70 ఏళ్ళ అంబటి రాంబాబు ఉన్నాడు, ఆయన జంజీనా అంటాడు. ఆయన శాఖ మార్చుకోవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఉప ప్రధాని కావచ్చు. అవన్నీ మాకేం సంబంధమైన విషయం. మాకు సంబంధించింది ఒక్కటే, యువగలంలో పాల్గొన్నటువంటి యువకులందరికీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చి మోసం చేశాడు నారా లోకేష్. తక్షణమే రాజీనామా చేయాలని మా డిమాండ్. ఇక్కడ క్లియర్ గా ఆంక్షలు పెట్టినా, ఇది కాకుండా హైకోర్టు ఈ కేసులో ఫ్యాక్ట్స్ ఏం లేవని చెప్పి కొట్టేసినా, అది కాకుండా బెనిఫిషరీస్ అందరు రోడ్డు ఎక్కినా వీళ్ళు మాత్రం విస్తృతంగా రోడ్డు పైకి ముసలి ముతక దాని తర్వాత 50 ఏళ్ళు పైబడినళ్ళండి ప్రతి ఒక్క గడేకారు రోడ్డు ఎక్కేశాడు. రోడ్డు ఎక్కేసి మేమందరం ర్యాలీలు తీస్తున్నామని దూసుకెళ్తున్నారు. దీనివల్ల జరిగేది ఏంటంటే ఒక రౌడీయిజం అన్నది జనాల్లోకి చూపిస్తున్నారు. ఇది ఒక బల ప్రదర్శన అనుకుంటున్నారు కానీ జనాల చీత్కారం పొందుతున్నారు అన్న విషయం మర్చిపోవట్లేదు. ఇది కాకుండా మెగా డీఎస్‌సీ అన్న ర్యాలీస్ ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఈడీ నోటీసులు వస్తాయన్న తరుణంలో, లేకపోతే కేఎన్ఆర్ ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి పిఏ విషయంలో ఈడీ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఇన్ని వేల కోట్లు ఆస్తుందని బయటపడినప్పుడు, లేకపోతే చింతాడ రవికుమార్ చేసిన వికృత చేష్టల్ని అరెస్ట్ చేసినప్పుడు, ఇలాంటి టైంలో వీళ్ళందరూ అన్నెసరీ టాపిక్స్ అని తీసుకొచ్చి రాష్ట్రంలో డివియేట్ చేస్తూ ఉంటారు. అసలు పోలీసులు ఇంకొంచెం కఠినంగా వెళ్ళి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా రోడ్ ఎక్కిన ఈ బ్యాచ్ అందరినీ స్పాట్లో అరెస్ట్ చేసి కూర్చోపెడితే మేబీ ఫర్ 5 hours or 6 hours ఎన్ని గంటలైనా కూడా వాళ్ళని ఒక రకంగా కట్టడి చేయగలితే గనక ఒక తగు లెసన్ వస్తుంది. నోటీసులు ఇచ్చేసి పోలీసులు నవ్వుకుంటే వెళ్ళిపోయి ఆఖరికి కొడాలి నాని విషయంలో మీరు చూడండి. ఇక్కడ పోలీస్ సల్యూట్ చేయడం ఏంటి, నవ్వుతా వెళ్ళటం ఏంటి, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇది కూటమి ప్రభుత్వమా వైసీపీ ప్రభుత్వమా? పోలీసులు ఇంత నవ్వుకుంటే వెళ్ళిస్తే వాళ్ళు వింటారా మాటలు? వాళ్ళందరికీ బందోబస్తు కింద వెళ్తున్నారు పోలీసులు ఇక్కడ.
దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. మళ్ళీ ఇదంతా కాకుండా మెగా డిఎస్సి, దగా డిఎస్సి అని ఉద్యోగులు ఎవరైతే సక్రమంగా దొరికినాయో వాళ్ళందరిపై వీళ్ళ దాడి చూస్తుంటే గవర్నమెంట్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? ఈ పూలేంటి, పుష్పగుచ్చాలేంటి, కాటికి కాళ్ళు చాపుకునే వాళ్ళందరూ కూడా పూల ప్రదర్శన, దాని తర్వాత శాంతియుతమైన ర్యాలీలని చెప్పి నోటికి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి మాట్లాడితే వీటన్నిటి గురించి మీరేమంటారు? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.